ఈ కథ ఒక చిన్న నగరానికి చెందింది. ఈ నగరంలో వర్మ కుటుంబం నివసించేది. రాధావర్మ, యశ్వంత్ వర్మ, ఇంకా వాళ్ల కొడుకు శ్రవణ్, వీళ్ళు ముగ్గురే ఉండేవాళ్లు. ఏవండి, నేనేమనుకుంటున్నానంటే ఇక మనం శ్రవణ్కి పెళ్లి చేసేయడమే మంచిది. ఎలాగో ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఇంటి పనులన్నీ చేయలేకపోతున్నాను కదా. నా మనసులో నేను కూడా ఇదే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మనం శ్రవణ్ కోసం ఒక మంచి అమ్మాయిని వెతకడం చాలా మంచిది. నా దృష్టిలో ఒక మంచి అమ్మాయి ఉంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, పద ఇప్పుడే ఆ అమ్మాయిని చూసి వద్దాం. ఇక మీరు సరే అనడం కోసమే ఎదురు చూస్తున్నాను. మనం ఒకసారి శ్రవణ్ని కూడా అడిగి చూడడం మంచిదే అంటారా? ఇదిగో శ్రవణ్, ఏంటి నాన్న, మీ అమ్మ ఇంకా నేను నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం బాబు. మీ అమ్మకు ఇంటి పనుల్లోనూ తోడుగా ఉండడానికి ఒక అమ్మాయి అవసరం కదా. మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి నాన్న. ఇది చాలా మంచి విషయం బాబు శ్రవణ్. నేను ఒక అమ్మాయిని వెతికి పెట్టాను. ఈ ఆదివారమే అమ్మాయిని చూడ్డానికి వెళ్దాం. సరే అమ్మా. త్వరలోనే వాళ్ల ఇంటికి కోడలు రాబోతున్నందుకు వర్మ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఆదివారం సాయంత్రం వాళ్లు సృష్టిని చూడ్డానికి వాళ్ల ఇంటికి వెళ్తారు. సృష్టి చాలా అందంగా ఉంటుంది, గుణవంతురాలు కూడా. మా సృష్టి BA పాస్ అయింది. అంతేకాదు తను ఇంటి పనులన్నీ కూడా చక్కగా చేస్తుంది. తను ఒక్కతే అన్ని పనులు చేయగలదు. ఇది నిజంగా చాలా మంచి విషయం. శ్రవణ్, నీ ఉద్దేశం ఏంటి? మీకు ఎలా అనిపిస్తే అలాగే అమ్మా. నాకు అమ్మాయి నచ్చింది. ఇక మీరు చెప్పండి. నాకు కూడా బాగా నచ్చింది. మీకు మా అబ్బాయి బాగా నచ్చాడు అని అనుకుంటే ఈ సంబంధం మనం ఖాయం చేసుకుందాం. తప్పకుండా. మాకు మీ అబ్బాయి శ్రవణ్ చాలా బాగా నచ్చాడు. ఇంత మంచి అల్లుడు మాకసలు ఇంకెక్కడ దొరుకుతాడు? సృష్టి సిగ్గుపడి కిచెన్లోకి వెళ్తుంది. అందరికీ సంబంధం నచ్చిందంటే ఇంకెందుకు ఆలస్యం? వచ్చే వారమే వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం చేసేద్దాం. ఆ తర్వాత ముహూర్తం చూసుకొని పెళ్లి జరిపించేద్దాం. ఇదిగోండి, నోరు తీపి చేసుకోండి. శ్రవణ్, సృష్టిల పెళ్లి ఖాయమవుతుంది. రెండు కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. వారం తర్వాత వాళ్లకి నిశ్చితార్థం జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని నెలల్లోపలే శ్రవణ్ ఇంకా సృష్టికి పెళ్లి కూడా జరుగుతుంది. సంతోషంగా ఉండమ్మా. ఎప్పుడూ సంతోషంగా ఉండమ్మా. వర్మ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఇప్పుడు వర్మ కుటుంబానికి కోడలు వచ్చింది. సృష్టి ఉదయాన్నే త్వరగా లేచి ఇల్లంతా శుభ్రం చేస్తుంది. ఆ తర్వాత స్నానం చేసి వంటగదిలో అడుగు పెడుతుంది. వర్మ కుటుంబం లేచేసరికి ఇంట్లో అన్ని పనులు పూర్తయిపోయేవి. అరే కోడలా, నువ్వు అన్ని పనులను ఇంత ఉదయాన్నే చేసేసావా? అది అత్తయ్య, నాకు ఉదయాన్నే లేవడం అలవాటు, అందుకని అన్నీ చేసేసా. చాలా మంచి పని చేసావమ్మా. మన కోడలు చాలా మంచిది. ఇంటి పనులన్నీ ఇప్పటికే అయిపోయాయి తెలుసా. తను నాకంటే బాగా ఇంటి పనులు చేస్తోంది. చాలా గుణవంతురాలు. నేను నా కొడుకు కోసం సరైన జీవిత భాగస్వామిని ఎంచాను. అవును, నాకు అర్థమైంది. మన కోడలు చాలా గుణవంతురాలు. ఇక నేను వాకింగ్కి వెళ్ళొస్తాను. అలాగే, వెళ్ళిరండి. ఇప్పుడు వర్మ కుటుంబానికి కోడలొచ్చింది కాబట్టి తను ఇంటి పనులన్నీ చాలా చక్కగా చేసుకునేది. అందుకని రాధావర్మకి చెయ్యడానికసలు ఏ పని ఉండేది కాదు. తను కూర్చుని టీవీ చూస్తూ ఉండేది. టీవీ చూస్తూ చూస్తూ ఉదయం నుండి మధ్యాహ్నమవుతుంది. ఇక నేను భోజనం వడ్డించుకుంటాను. భోజనం చేసే సమయం అయింది. రాధావర్మ కిచెన్ వైపు బయలుదేరుతూ ఉండగా అంతలో సృష్టి భోజనం తీసుకుని బయటికొస్తుంది. ఇప్పుడే నేను పెట్టుకుందామని అనుకుంటున్నాను. మీకంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది అత్తయ్యా? ఇప్పుడు నేను ఉన్నాను కదా, ఒక్కసారి పిలిస్తే వచ్చేస్తాను. అత్త కోడళ్లు ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. ఇక ప్రతిరోజు అలాగే జరుగుతూ ఉంటుంది. సృష్టి తన అత్తగారిని ఏ పని చెయ్యనిచ్చేదే కాదు. అన్ని పనులు తను ఒక్కర్తే చేసుకుంటూ ఉండేది. కొన్ని నెలల తరువాత రాధావర్మకి అది అలవాటైపోతుంది. కోడలా, చెప్పండి అత్తయ్యా. ఒక గ్లాసు మంచినీళ్ళివ్వమ్మా. ఇదిగో వస్తున్నాను. నెమ్మది నెమ్మదిగా రాధావర్మ టీవీకి అతుక్కుపోవడం మొదలు పెడుతుంది. ఎక్కువగా నడిచేది కాదు, ఏ పని చేసేది కాదు. ఆమె బద్ధకస్తురాలైపోతుంది. ఉన్నట్టుండి ఒకరోజు రాధావర్మ ఆరోగ్యం పాడవుతుంది. నాకు ఒళ్ళంతా నొప్పిగా ఉంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. వాతావరణం మారడం వల్ల అయ్యుంటుందిలే. అదీ కాకుండా ఇప్పుడు నీకు వయసు కూడా అయిపోతుంది కదా. మీరు అన్నదానికి అర్థమేంటి? నేను ముసల్దాన్ని అయిపోయాననా?
ఇప్పుడు నువ్వు నిజాన్ని కాదని ఎలా అనగలవు చెప్పు? నేను ముసల్దాన్నైతే మీరు కూడా ముసలివారైనట్టే. నేను ఎప్పుడూ కాదన్ను. నేను ముసలివాడిననే ఒప్పుకుంటాను. రాధావర్మ తన అనారోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకోదు. ఒళ్ళు నొప్పుల్ని ఆమె తేలిగ్గా తీసుకుంటుంది. కొంతకాలం గడిచాక ఆమె సమస్యలు రెట్టింపవుతాయి. నెమ్మదిగా ఆమె శరీరం వాయడం మొదలవుతుంది. ఇప్పుడు ఆమె అనుకున్నా కూడా ఎక్కువగా నడవలేకపోతుంది. ఆమె ఒళ్లంతా వాచిపోతూ ఉండేది. అలా ఒకరోజు శ్రవణ్ డాక్టర్ని ఇంటికి పిలిపిస్తాడు. నా ఒళ్ళంతా నొప్పిగా ఉంది. నేను నడవలేకపోతున్నాను, ఏ పని చెయ్యలేకపోతున్నాను. ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది? ఇప్పుడే, కొన్ని నెలలుగా. ఇంతకు ముందు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? అంటే నా ఉద్దేశం మీ దినచర్య ఎలా ఉండేది అని. ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంటి పనులన్నీ చేసేదాన్ని. కానీ అప్పుడు నాకు ఎటువంటి కష్టం కలిగేది కాదు. తర్వాత కొడుక్కి పెళ్లి జరిగింది. అన్ని పనులు కోడలే చూసుకుంటోంది. అయితే మరి మీరు రోజంతా ఏం చేస్తూ ఉంటారు? ఏం చేస్తాను? టీవీ చూస్తాను. మీకు మందుల అవసరం లేదు. ఏమంటున్నారు డాక్టర్? మీ అమ్మగారికి ఎటువంటి సమస్య లేదు. ఆవిడ శరీరానికి అవసరానికి మించిన విశ్రాంతి ఇస్తున్నారు. జీవితమంతా ఆవిడ పనులు చేస్తూ ఉన్నప్పుడు ఆవిడకి అసలు ఎటువంటి నష్టం కలగలేదు. ఇప్పుడు ఆవిడ చేయడానికి ఏమీ లేదు. ఆవిడ బద్ధకం వల్ల సమస్యలన్నీ మొదలయ్యాయి. నా సలహా ఏంటంటే ఆవిడ కాసేపు వాకింగ్ చేసి ఏదైనా పని చేయడం మంచిది. అలాగే డాక్టర్. డాక్టర్ వెళ్లిన తర్వాత రాధావర్మ ఆలోచిస్తుంది. ఏంటి, అలా కూడా జరుగుతుందా? ఎవరైనా ఏ పని చెయ్యకపోతే ఆరోగ్యం చెడిపోతుందా? ఏమో, అయ్యుండొచ్చు. మరుసటి రోజు నుండి రాధావర్మ ఇంటి పనులు చేయడం మొదలు పెడుతుంది. అలాగే తన భర్తతో కలిసి వాకింగ్కి కూడా వెళ్తుంది. నెమ్మదిగా ఆవిడ ఒళ్ళు నొప్పులు తగ్గిపోతాయి. అలా కొన్ని నెలల్లోనే ఆమె ఆరోగ్యంగా తయారవుతుంది. రాధావర్మ తను చేసిన తప్పుని తెలుసుకుంటుంది. అప్పటి నుండి తను ఎప్పుడూ కూడా బద్ధకంగా ఉండదు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నదేంటంటే, మనం గనక ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే దానిని కొంచెమైనా కష్టపెట్టాల్సి ఉంటుంది. బద్ధకం, ఎక్కువ విశ్రాంతి ఆరోగ్యానికి మంచిది కాదు, హానికారకం అవుతుంది. ఇది లీలా ఇల్లు. లీలా కుటుంబంలో తన కొడుకు అశోక్, కోడలు నైనా, పెంచుకుంటున్న ఆవు గంగ, ఇంక కుక్క మోతి ఉండేవి. లీలా ఉదయాన్నే లేచి తన ప్రియమైన ఆవుకి తిండి పెట్టేది. ఇంకా తను తన కుక్కతో కలిసి భోజనం చేసేదే. తిను మోతి, బాగా తిను, తినాలి నువ్వు. కోడలా నైనా? ఏంటత్తయ్యా? అరే, మోతికి ఇంకొక రొట్టె తీసుకునిరా. మోతికి సరిపోలేదు, ఇంకా తింటుంది. నేను రోటీలు లెక్క పెట్టి చేశాను. నేను ఈ కుక్క కోసం చెయ్యలేదు. ఈ కుక్కకు రోటీలు తినిపించాలంటే మీరే చేసుకొని పెట్టండి. లీలా కోడలు తనపైన అరచి వెళ్ళిపోతుంది. ఏం కాదు మోతి, నువ్వు ఇదిగో నా రొట్టె తిను. లీలా తను ఆకలితో ఉండి తన కుక్కకి రోటీ తినిపించేది. వయస్సుతో పాటు లీలా ఆరోగ్యం కూడా పాడవుతూ ఉంటుంది. ఇప్పుడు తనకు ఎప్పుడూ అనారోగ్యంగా ఉండేదే. కోడలా, కాస్త నా మందులివ్వు. ఇదిగోండి, తీసుకోండి. మీరిలా దగ్గటం వల్ల రాత్రంతా అసలు నాకు నిద్రే పట్టడం లేదు తెలుసా. అసలు చాలా చిరాకేస్తుంది. నేను మందులు వేసుకుంటున్నాను, అయినా ఈ దగ్గు ఎందుకు తగ్గటం లేదో ఏమో. ఈ దగ్గు పోయినా పోకపోయినా మీ దగ్గు ఇలాగే ఉంది అంటే నేను ఖచ్చితంగా పోతాను. నైనా వాళ్ళత్తయ్య దగ్గు వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఒకరోజు, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఎందుకు? ఏమైంది? అరే, నాకు ప్రమోషన్ రాబోతుంది. అయితే ఇది మంచి విషయమే కదా. అరే, దానికి నేను ఈ గ్రామం వదిలేసి సిటీకి వెళ్ళి ఉండాల్సి వస్తుంది. నిజంగా నేనెప్పటినుంచో ఇలా ఆలోచిస్తున్నాను, మనం సిటీకి వెళ్ళాలి అని. సిటీలో జీవితం గ్రామంలో జీవితం కంటే చాలా బాగుంటుంది. కానీ అమ్మా, తను గ్రామం వదిలి అస్సలు రాదు. అయితే ఏంటి, తనను ఇక్కడే ఉంచుదాము. మనం ప్రతి నెల డబ్బులు పంపిద్దాము. తను ఇక్కడ ఆనందంగా ఉంటుంది, ఇంకా మనం అక్కడ. అయినా మనం మంచి విషయం, భవిష్యత్తు గురించి ఆలోచించాలి కదా. అది నిజమే. పద, అమ్మతో మాట్లాడుద్దాం. అమ్మా, నేను సిటీకి వెళ్ళి ఉండాల్సి వస్తుంది. నాకు ప్రమోషన్ వచ్చింది. నేను సరే అని కూడా చెప్పేశాను.
మంచిది. నువ్వు మాతో వస్తున్నావు కదా? నీకు నా సమాధానం తెలుసు. నేను నా గ్రామం, ఈ ఇల్లు వదిలి ఎక్కడికి రాను. నువ్వు ఆనందంగా వెళ్ళు, ఇంకా అక్కడ ఆనందంగా ఉండు. అమ్మా, నువ్వు మాతో పాటు వస్తున్నావు కదా? ఉంటాను. నువ్వు నా గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. అత్తయ్య, మేము డబ్బులు పంపిస్తూ ఉంటాము. ఏం అవసరం లేదు. నా ఖర్చులు నేను చూసుకోగలను. అరే లాలా, నిన్ను చిన్నప్పటి నుంచి ఇంత పెద్దగా నేనే పెంచాను. మరి నా ఖర్చు గురించి నేను చూసుకోలేనా? నా గురించి కంగారు పడకు. నీ భవిష్యత్తు గురించి ఆలోచించు. ఆనందంగా వెళ్ళు. కొన్ని రోజుల తర్వాత అశోక్ ఇంకా నైనా వాళ్ళ సామాన్లు సర్దుకుని సిటీకి బయలుదేరతారు. ఇప్పుడు లీలా ఇంట్లో ఒంటరిగా ఉంది. తను ముసల్ది, కాని ఒంటరిగా ఇంటికి సంభాళించుకునేది. తను ముగ్గురికి భోజనం తయారు చేసేది. తనకి, మోతీకి, ఇంకా గంగకి. ముందు తను పెంచుకుంటున్న జంతువులకు భోజనం పెట్టి ఆ తర్వాత తను తినేది. గంగా, ఇప్పుడు నువ్వు ముసలితనానికి వచ్చావు కదా, కడుపు నిండా తిను. మరుసటి రోజు ఉదయం లేవగానే లీలా నిద్రలేచి తన ఆవు గంగ దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత దాని పాలు పిండుతూ ఉంటుంది. మోతి అక్కడే పక్కన నిలబడి దాని తోక ఊపుతూ ఉంటుంది. నాకు తెలుసు నీకు ఆకలి అవుతుంది అని. కాసేపు ఆగు, నేను బయటికి వెళ్ళి నీకు బిస్కెట్లు కొని తెస్తాను. లీలా ఆ పాలు డబ్బాలో నింపి ఆ డబ్బా తీసుకుని ఇంటి బయటికి వెళ్తుంది. లీలా గ్రామం గ్రామం తిరిగి పాలు అమ్ముతూ ఉంటుంది. తాజా చిక్కటి పాలు, పాలు, పాలు తీసుకోండమ్మా, పాలు. లీలా అమ్మా, మీరు పాలమ్ముతున్నారా? హా బాబూ. అరే, మీరు పాలమ్మాల్సిన అవసరం ఏముందమ్మా? మీ కొడుకు కుర్రాడే కదా. హా, కుర్రాడు. అతని మనసుకి నచ్చింది చేస్తాడు. వాడు సిటీకి వెళ్ళాడు. భవిష్యత్తు బాగుండాలని. మంచిదే కదా బాబూ. నువ్వంతలా ఆలోచించుకు. నేను వాడు లేకున్నా ఆనందంగా ఉన్నాను. నీకు పాలు కావాలా? అమ్మా, 1 లీటర్ ఇవ్వు. ఆ అబ్బాయి లీలా దగ్గర పాలు కొంటాడు. ఇంకా అతనిలానే చాలామంది లీలా దగ్గర పాలు కొనడం మొదలుపెట్టారు. లీలా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టింది. ఆ డబ్బుతో లీలా తను ఇంకా తను పెంచుకుంటున్న జంతువుల కడుపు నింపుకునేది. ఇలానే కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు లీలా ఇంకా ముసల్దవుతుంది. తనకి మోకాళ్ల నొప్పులు వచ్చాయి. ఇప్పుడు తను ఎక్కువ నడవలేకపోతుంది. ఇప్పుడు ఈ పాల డబ్బా కూడా చాలా బరువుగా అనిపిస్తోంది. నాకు సైకిల్ తొక్కడం వస్తే బావుండేది. ఎంచక్క నేను కూడా ఈ పాలని సైకిల్ మీద అమ్మేదాన్ని. మోతే ఇప్పటికీ లీలాతో కలిసి తిరిగేది. పాపం, లీలా బాధ చూసి అది కూడా బాధపడేది. మోతి తన ముసలి యజమానికి సహాయం చెయ్యాలి అనుకుంటుంది. లీలా పాలు అమ్మడానికి ఠాకూర్ సార్ ఇంటికి బయటికి వెళ్తుంది. అక్కడ మోతి పిల్లల్ని చూస్తుంది. ఒక బాబు ఒక స్కేట్ బోర్డు నడిపిస్తూ ఉంటాడు. మోతి అతన్ని చూసి మురుగుతూ ఉంటుంది. ఆగు మోతి, అరవకు, పిల్లలు భయపడుతున్నారు. మోతి ఇంకా గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ పిల్లాడు భయపడి పారిపోతాడు. ఇంకా మోతి ఆ స్కేట్ బోర్డు ఎక్కుతుంది. అరే, ఏం చేస్తున్నావు నువ్వు? ఇది ఆ బాబు బొమ్మ, తిరిగిచ్చేయి, వెళ్ళు. మోతి స్కేట్ బోర్డు తోసుకుంటూ లీలా దగ్గరికి వస్తుంది. ఇంకా తన చేతిలో ఉన్న పాల డబ్బా లాగుతూ ఉంటుంది. లీలాకి అర్థం కాదు మోతి ఏమనుకుంటుంది అని. ఏం చేస్తున్నావు నువ్వు? పాలు పాడైపోతాయి. మోతి ఆ పాల డబ్బా హ్యాండిల్ పట్టుకుని ఆ పాల డబ్బా స్కేటింగ్ బోర్డు మీద పెడుతుంది. ఆ తర్వాత స్కేట్ బోర్డు తోస్తూ నవ్వుతూ ఉంటుంది. లీలా ఆశ్చర్యపోతుంది. అయితే నువ్వు నాకు సహాయం చెయ్యాలి అనుకుంటున్నావా? అప్పుడే ఠాకూర్ సార్ అక్కడికి వస్తాడు. అమ్మా, ఎంత తెలివైన కుక్క! మీకు సహాయం చేయడానికి ఇది దారి వెతికింది.
కానీ సార్ ఆ బొమ్మ మీ అబ్బాయిది. నేను వాడికి ఇంకోటి కొనిస్తానులేండి, మీరిది తీసుకోండి. ఠాకూర్ మోతీని నిమురుతాడు. ఇంకా లీలా మోతీ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజు నుంచి మోతీ స్కేట్ బోర్డు నడిపించి అన్ని గ్రామాలకు పాల డబ్బా తీసుకుని వెళ్ళేది. ఇంకా లీలా దాని వెంటే వెళ్ళి పాలు అమ్మేది. తిను మోతీ, తిను, బాగా తిను. నా కొడుకు నన్ను వదిలించుకున్నాడు, కాని నువ్వు నాకు తోడుగా ఉన్నావు. ప్రతి కష్టంలో నువ్వు నాకు తోడుగా ఉన్నావు. లీలా మోతీని హత్తుకుంటుంది. ఇంకా గంగకి కూడా రోటీ తినిపిస్తుంది. ఇలా పెద్ద వయసులో తన కొడుకు తనకి తోడుగా ఉండలేదు, కాని తను పెంచుకుంటున్న జంతువులు తనకి తోడుగా ఉన్నాయి. తను చాలా అదృష్టవంతురాలు.